జూబ్లీహిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్దే. ఉప ఎన్నికల్లో 49% ప్రజా మద్దతుకు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్పై విశ్వాసం. సునీతకు ఆధారనే కారణం. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీపోల్లోనూ తేల్చి చెప్పిన కేకే. ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య, క్యూమేగా సహా పలు సంస్థలు. సో చూడొచ్చు, నిన్న కేకే రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఇది. సో ఆయన ఏం చెప్తా ఉన్నాను, 49% బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి 41%, ఇతరులకి బీజేపీకి 8%, అలాగే ఇతరులు 2. సో బీఆర్ఎస్ మార్జిన్ ఎంత అంటే 8% మార్జిన్ ఉంటుంది అనేది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ చెప్పే మాట. సో దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి నిన్న ఎవ్వరూ కూడా మాట్లాడలే. ఏ నాయకుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టలే బీఆర్ఎస్లో, ఎవరో దాని మీద రియాక్ట్ అవ్వలే. కానీ ఇప్పుడు కేకే సర్వేస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఉందో దీన్ని ఆధారంగా ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో 48.49% పోలింగ్. ఈసీ ప్రకటన గతం కన్నా పెరిగింది 1%. ఇక 1% పెరుగుతుంది. ఇంత దాడుల్లో కూడా ఆ 1% పెరిగినందుకు ఆనందపడాలి. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎవ్వడు కూడా ఓటేయడానికి రావడానికి ఇష్టపడ్డు. మేమేమనుకున్నాం అంటే ఈవినింగ్ 4 నుంచి 6 గంటల లోపు ఎక్కువ యువత ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చి ఓటేసే పరిస్థితి ఉంటుంది అనేది మేము వేసుకున్న అంచనా. ఉదయం చూసుకున్న పోలింగ్ దాదాపు 3 గంటల వరకే 40% అయిపోయింది. కానీ ఇంకొక 3 గంటల్లో కనీసం 20% అవుతుందేమో అనుకున్నాం. కాని పరిస్థితి కనీసం 55%కైనా వస్తుందేమో పోలింగ్ అనుకున్నాం. కానీ ఈ గొడవలు, ఈ రాద్ధాంతాల వల్ల కనీసం పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేసే పరిస్థితి కూడా ప్రజలు చీగొట్టిన పరిస్థితికి అది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికార కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడిన, బెదిరింపులకు తెగబడిన జూబ్లీహిల్స్ ఓటర్లు ధర్మం వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది. రేవంత్ ప్రభుత్వ 2 ఏండ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనకు విసిగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్కి పట్టం కడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇది చూడాలి. ఇక రేపు ఈవినింగ్కే తేటతెల్లం అవుతుంది ఎవరికి పట్టం కడుతున్నారు అనేది. రేపు ఈవినింగ్కే తేటతెల్లం అయ్యే పరిస్థితి. ఇక పెరిగిన పోలింగ్ 1%. 2023 ఎన్నికల్లో 47.49%, తాజాగా 48.49% నమోదు. ప్రకటించిన జిల్లా ఎన్నికల విభాగం అంట. ఇక్కడ ఏమవుతుంది, జూబ్లీహిల్స్ ముఖ చిత్రం. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,13,65 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది. పోలింగ్ మొత్తం 48.49% అయింది. ఓటు సద్వినియోగం చేసుకున్న వారు 194,631 మంది మాత్రమే. మొత్తం 4,13,000 మంది ఓటర్లు ఉంటే కేవలం 194,631 మంది మాత్రమే ఇక్కడ ఓటు వినియోగించుకున్నారు. అందులో పురుషులు 99,771, మహిళలు 94,855 మంది. సో ఇప్పుడు ఏం చెప్తా, ఎన్నిక ఏదైనా తమకేం సంబంధం లేనట్టు ప్రవర్తించాడు జూబ్లీహిల్స్ ఓటరు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి అక్కడ 50%కి మించి ఓటింగ్ జరగడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 47.49% మాత్రమే పోలింగ్ నమోదు కాగా, తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 48.49% ఓటింగ్ నమోదైంది. అంటే గతంతో పోలిస్తే 1% మాత్రమే పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4.1 లక్ష మంది ఓటర్లు ఉంటే 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు.